హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. బేసిక్ ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్లో తమ్నెల్లో చూసినట్టు ఈ రోజు మా కాలేజ్లో ఫెస్ట్ జరగబోతుంది. అదే సురభి అనమాట. సో ఏమాత్రం సోది లాగు లేకుండా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి లైటింగ్ ఎలా ఉంది, మా యూనివర్సిటీ ఎలా ఉంది, ఫెస్ట్ ఎలా జరుగుతుంది, స్టాల్స్ ఎలా ఉన్నాయి అండ్ అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కరెక్ట్గా నేను నా బాడీ గార్డ్ కలిపి యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాం. మా బాడీ గార్డ్ని చూస్తారా? చూడండి, పైనుంచి టాప్ టు బాటమ్ బ్లాక్ యాసిడ్. సారీ, మళ్ళీ బాడీ గార్డ్ అంటే ఫీల్ అవుతాడు. రుత్విక్, హాయ్ బ్రో. నమస్తే. ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫర్ సురభి? ఓకే, లెట్స్ గో. ప్రయాణంలో చిన్న అంతరాయం, మనకి ఐడి కార్డులు కావాలంటే కాలేజ్కి వెళ్ళాలంటే, లేదంటే లోపల రానివారంట. ఇప్పుడే మా రుత్విక్ నాకు కింద దిగిన తర్వాత గుర్తొచ్చినాయి. ఇవన్నీ కామన్ రా, ఇలా అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. మాకు ఈఆర్పి అనే రోడ్ ఉంటుంది, అందులో క్యూఆర్ని స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో రుత్విక్ డౌన్లోడ్ చేస్తున్నాడు. మనం ఆల్రెడీ చేసేసాం. మనం ఎలాంటి అదో పనుల్లో అదే మంచి పనుల్లో ముందర ఉంటాం కాబట్టి అన్నీ అలా. సరే, ఇంక సోది లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం. మొత్తం మీద పార్కింగ్ లోపలికి అయితే వచ్చేసాం. బయట యూనివర్సిటీ వాళ్ళు లేదంటే బయట కాలేజ్ వాళ్ళు మా కాలేజ్ రావాలంటే 590 పే చేసి ఈవెంట్కి అయితే రావాలి. 590 అయినా సరే చాలా మంది వస్తున్నారు. గేట్ దగ్గర యూనివర్సిటీ సెక్యూరిటీతో పాటు స్టూడెంట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఎంట్రీ నాసిను ఎంట్రీ నేనే మా ఫ్రెండ్ మాణిక్య, సిఎస్సి అమ్మాయి, ప్రోటోకాల్లో వర్క్ చేస్తుంది. ప్రోటోకాల్లో వర్క్ చేస్తే ఒక ఐడి కార్డు, ఒక వాకీ టాకీ, యూనివర్సిటీ లోపల తిరగడానికి ఒక స్కూటీ, దీంతో పాటుగా వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తాయి అన్నమాట. యూనివర్సిటీ లోపలికి అలా వెళ్తుంటే ఒకటే అనిపించింది, ఈ లైట్లు, ఈ జనం, ఈ హడావిడి మొత్తం చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోవింగ్. ఇప్పుడు అలాగే ఉంటుందా? మేము అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ తర్ని కూడా రెడీ అయిపోయి మాతో అయితే జాయిన్ అయిపోయింది. మేము ముగ్గురం కలిసి ఈ రంగుల ప్రపంచాన్ని చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ 2. ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ గ్రౌండ్, దానిలో మనకి జాతరలో పెట్టినట్టు జైంట్ వీల్ అవి పెట్టారు. సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ గ్రౌండ్, దానిలో ఏమో మెయిన్ స్టేజ్ అండ్ ఫుడ్ స్టాల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ దారిలో మనకి సబ్స్క్రైబర్ కనిపించాడు కృష్ణ. పేరుకి తగ్గట్టు ఎప్పుడు అమ్మాయిలతో ఉంటాడు. ఫస్ట్ టైం సింగిల్ గా కనిపించాడు. రౌండ్ కన్నా ముందు లండన్ కి రావాల్సిన అవసరం పడింది. మన పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ సో కంఫర్టబుల్. కొన్నిసార్లు అనిపిస్తుంది క్లాస్ రూమ్ కన్నా ఈ వాష్రూమ్ లో బాగున్నాయి కదా అని చెప్పి. మేబీ అందుకు అనుకుంటా చాలా మంది స్టూడెంట్స్ క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతారు. మామూలుగా అయితే యూనివర్సిటీ మొత్తం పెద్దగా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు నేను ఉన్నది కరెక్ట్గా ఫైన్ ఆర్ట్స్ బ్లాక్ అనమాట. ఇక్కడ లైట్ లేదు, సో అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఏంటో ఎవరు లేకపోతే దెయ్యాలు దెబ్బేసినట్టు కొంచెం భయంకరంగా ఉంది. మనం స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో మాడుకున్నాం కదా, ప్రోటోకాల్ అంటే ఐడి కార్డులు స్కూటీల మీద తిరగడం అని చెప్పి. ఇలా స్కూటీల మీద తిరుగుతూ ఉంటారు. ఎక్కడన్నా క్రౌడ్ ఎక్కువ ఫామ్ అవుతే వెంటనే వచ్చి క్లియర్ చేస్తారనమాట. మొత్తం మీద అట్ లాస్ట్ కి వచ్చేసాం మన ఫస్ట్ గ్రౌండ్ కి. టడా! ఇక్కడ ఉన్న రంగులన్నీ కనిపించేలా తిరిగే రంగులు రత్నం. ఈ పక్కన అయితే భూచక్రం ఉంది, తెగ తిప్పేస్తున్నాడు మనోడు. ఈ మూలకి బ్రేకులు వేస్తూ తిరిగే బ్రేకులు డాన్స్ అయితే ఉంది ఇక్కడ. గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. సాయి గడి మామూలుగా ఉండదంట. సాయి ఏదో చెప్పు. మామూలుగా ఉండదు ఏంటి నీకా? సాయి గడి మామూలుగా ఉండదంట. అదే వీటన్నిటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అంటే మనం ఆల్రెడీ ఊరుల్లో ఎగ్జిబిషన్ లో చాలా సార్లు వెళ్ళుంటాం కదా, సో అందుకే వాటి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ మన క్లాస్మేట్స్ కనిపిస్తే మీట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఈ ఫెస్ట్ ఎలా అనిపించిందో కూడా షేర్ చేసుకున్నారు. ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపల. స్నాప్ పెడితే ఏ తిరణాలకు వచ్చామని అడుగుతున్నారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి స్నాప్ పెడితే ఏ తిరణాలకు వచ్చామని అడుగుతున్నారు.
అక్కడి నుంచి నా 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ మెయిన్ గ్రౌండ్ కి వచ్చేస్తుంటే దారిలో మన వాళ్ళు తెగ డాన్స్ వేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చారంటే ఇక్కడ పర్ఫామ్ చేయడం కోసం. మా యూనివర్సిటీలో నచ్చిందంటే ఇదే, అమ్మాయిల్ని అబ్బాయిల్ని సపరేట్ చేసి వెళ్ళమంటున్నారు. మీరే చెప్పండి, అబ్బాయిలు అమ్మాయిలు సమానం అంటారు కదా, మరి సపరేట్ చేసి ఎందుకు వెళ్ళమంటున్నారు? ఇది ఎక్కడ న్యాయం? అదే కాకుండా అమ్మాయిలు అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, మేమైతే గ్రౌండ్ చుట్టూరు తిరిగి వెళ్ళాలి. బెస్ట్ ఎంజాయ్ చేసే దానికన్నా ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఎదవకోవాలి ఎక్కువైపోయింది. అసలు బాయ్స్ ఇటు వెళ్ళాలి, గర్ల్స్ ఇటు వెళ్ళాలి. మా తెలీదే ఇంత లేవా? అయ్యే బాబాయ్, మొత్తమే తిరిగి మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. రేపటికి ఇంకా క్రౌడ్ ఎక్కువ వస్తుందని ముందు జాగ్రత్తగానే ఎక్కువ కుర్చీలు వేస్తున్నట్టున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు అన్ని స్టాల్స్, ఫుడ్, గేమ్స్, బెవరేజెస్ అన్ని ఉంటాయి. కొన్ని స్టాల్స్ ని చూద్దాం అండ్ ఏదో ఫుడ్ టేస్ట్ చేద్దాం. స్టార్టింగ్ లో స్కేరీ హౌస్ ఉంది, అదే లోపల దెయ్యాల సౌండ్లు పెట్టి భయపెడతారు కదా, సో అదనమాట స్కేరీ హౌస్. మనకి ఇవన్నీ జుజుపి కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళలేదు. ఆ స్టాల్ పక్కనే ఫొటోస్ దిగడానికి స్నాప్ జోన్ అయితే ఉంది. ఎనర్జీ వచ్చి బాగా పరిగెట్టడానికి క్యాస్ట్రోల్ ఆయిల్ ఉంది. ఎనర్జీ మనకు కాదు, బైక్స్ కి. ఇక్కడ మోమో స్టాల్ కూడా ఉంది. మనం అనుకున్నాం కదా కృష్ణుడు ఇప్పుడు గోపికలతో బిజీగా ఉంటాడని చెప్పి, ఇంకొప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసాడు మనకి. అలా ఏ స్టాల్లో ఏ తిందామని ఆలోచిస్తుంటే ఈ గ్యాప్ లో మా తరుణి తప్పిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. పోనీలే మైక్ అనౌన్స్మెంట్ చేపిద్దామంటే ఇక్కడ ఛాన్స్ కూడా లేదు. ఇంకా అలా వెతికితే లాస్ట్ కి దొరికింది. దొరకగానే ఫస్ట్ వెళ్ళి మా ఎంబీఏ స్టాల్ లో ఒక డ్రింక్ అయితే వేసేసాం. ఇంకా అలా డిస్కషన్ తర్వాత రుత్విక్ తరుణి అయితే లాస్ట్ కి హలీం తిందామని అయితే ఫిక్స్ అయ్యారు. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నా రుత్విక్ తగ్గేతలని ముందుకెళ్లి లాస్ట్ కి హలీం అయితే సంపాదించాడు. ఫుడ్ మీద ప్రేమ అలా ఉంటది మరి. మనకి ఎలాంటి హలీంలు కర్డ్లు అసలు పని అవ్వవు కాబట్టి నేనైతే ట్రై చేయలేదు. బట్ మా వాళ్ళిద్దరికి బాగా నచ్చిందంట. కడుపు నిండా తిన్న తర్వాత స్టేజ్ షో చూద్దామని ముందరకైతే వచ్చేసాం. కాసేపు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కళా పోషణం అయితే చూసేసాం. మనోడు ఎవరో మంచి కళాకారుడు అనుకుంటా, 3 అమ్మాయిలతో స్టేజ్ వాక్ చేసేస్తున్నాడు. మొత్తం గ్రౌండ్ ఫుల్ గా క్రౌడ్ ఉంది. అసలు పాపం ఎవరో ఐడి కార్డ్ పడేసుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇఫ్ మీకు ఈ ఐడి కార్డ్ దొరుకుంటే కామెంట్స్ లో చెప్పేయండి. నాకు ఈ రోజు చూసిన అన్నిటిలో ఈ మ్యూజిక్ బ్యాండ్ చాలా బాగా నచ్చింది. అసలు అసలు మ్యూజిక్ ఎంత బాగా అనిపించింది అంటే మనుషుల మీద మనుషులు ఎక్కి మరీ డాన్స్ చేస్తున్నారు. మ్యూజిక్ ఎంత కనెక్ట్ అయ్యారంటే ఎక్కడ చైర్లు అక్కడ వేసుకుని అందరూ సెటిల్ అయిపోయారు ఎక్కడికక్కడ. అంటే ఏంటి కదా, అందరూ నీరసం అయిపోయారు బాగా. ఏమైంది? మాటలేవా? ఎందుకు లేవు? పాపం తరుణి ఏంటంటే కొంచెం ఫొటోస్ వల్ల డిసప్పాయింట్ అనమాట. రుత్విక్ ఏంటంటే ఆల్రెడీ చాలా ఫెస్టివల్ చేసి ఉన్నాడు కదా, అందుకని బోర్ కొట్టిందంట. అందుకే తాగుబోతుల్లో అయిపోయాడు. గీతంలో ఏమన్నా వీడియో చేస్తే కామెంట్ చేయండి. ఫెస్ట్ ఎప్పుడు ఉందో ఖచ్చితంగా వస్తా, అక్కడికి ఎంజాయ్ చేస్తాం. గీతంలో చేస్తారంట. మనకి మన యూనివర్సిటీలో చెయ్యం, మనం బయట యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ చేస్తాం. అలా ఉంటది. నెక్స్ట్ పాడిన పాట అందరి ఫేవరెట్. అసలు మీకు ఈ సాంగ్ ఏంటో ఏ మూవీలో తెలిస్తే పక్కగా కింద కామెంట్ చేయండి. ఇంకా అలా కాసేపు మేము కూడా ఈ సాంగ్ కి వైబ్ అయ్యాం. మాలాగా ఈ సాంగ్ కి కొంతమంది వైబ్ అవుతే చాలా మంది ఫైనల్ ఇయర్స్ మాత్రం ఈ సాంగ్ కి ఎమోషనల్ అవుతారు. ఇలా కొంతమంది వైబ్ కొంతమంది ఎమోషనల్ అయిన టైంలో వస్తారండి. గర్ల్స్ సైడ్ వెళ్ళాలి, బాయ్స్ సైడ్ వెళ్ళాలి. వికెట్ చేయరా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గర్ల్స్ సైడ్ వెళ్ళాలి, బాయ్స్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు అనండి బ్రో, ఎలా ఉంది మీకు ఫెస్ట్ గట్టా? బాగుందా? నువ్వెప్పుడు అలాంటి లేక పనులు చేస్తూనే ఉంటావా? ప్రొఫెషనల్ గర్ల్ స్టూడెంట్ వచ్చింది, అది బై బర్త్ లో ఉంది. యాక్చువల్లీ మీకు తెలియదు ఏంటి ఆ లేక పనా? నిన్న కార్ ఎక్కి హడావిడి చేసాం మేమే. హడావిడి చేసి నన్ను ఒప్పుకోవడం చూసారా? అది గ్రేట్. కేఎల్జీ కూడా మందే వచ్చేయండి. ఓకే వచ్చేయండి. ఈ అమ్మాయి కట్టింది ఫీజు. సరే ఫ్రెండ్స్, ఈ స్టాల్స్ లో కట్టడానికి డబ్బులు ఇస్తే చాలు. స్టాల్ ఒకటి ఉంది, కేక్ స్టాల్, బేకరీ స్టాల్ మందే. మందే అక్కడ డబ్బులు కట్టకల మాణిక్య అని చెప్పండి. సిఎస్సి అమ్మాయి ఫ్రీగా ఇచ్చింది. ఇంక ఈ సౌండ్ కి హెడేక్ వస్తుందని ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యి స్టార్ట్ అవుతే అసలు ఈ వైలన్ ప్లే చేయడం చూసి అలా ఆగి మరీ చూసా కాసేపు. అదేంటో నేను వెళ్ళిపోదాం అనుకుంటే చాలు మంచి మంచి సాంగ్స్ అన్నీ వేస్తున్నారు అసలు.
సర్లే అని ఇంకా బయటకి అయితే వచ్చేసా. గైస్ మ్యాక్స్ నా ఎఫర్ట్స్ అంతా పెట్టి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇఫ్ ఏమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి, పక్కగా చేంజెస్ చేస్తా. అండ్ రేపు వచ్చే డే 2 వీడియోలో మన రామ్, మిరియాల, వైవ, హర్ష అందరూ రాబోతున్నారు. సో అది ఆ వీడియోలో చూసేద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అదే చేతితో పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను నా చందమామ అసలు ఎంత అందంగా ఎలా పుట్టానో చందమామను కూడా డామినేట్ చేసేస్తున్నా. రెస్పాండ్ చెప్పు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పాపం తరణి మూడఫ్ అయింది. ఫోటోల్లో పండగ వస్తుందంట. ఎలాగుంటే అలాగ వచ్చింది కదా. వచ్చిండా సైంటిస్ట్ వచ్చిండ్రా పొద్దున రామ్